లేనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను తండ్రి వలేనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను తన మహాప్రేమ చూపించి మాపై స్వాస్థ్యము దయచేసెను తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను స్వాస్థ్యము దయచేసెను ప్రేమానమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపం కడుగా శిలువపై అర్పించెను శిలువపై అర్పించెను రక్తము చిందించి మా పాపం కడుగా శిలువపై అర్పించెను శిలువపై అర్పించెను. చిన్న వాక్యం మరి దినాల్లో తండ్రి గారు భాస్కర్రావు గారు మహిమలో ప్రవర్తించుకున్నారు. మరి ఆయన అందరికీ ఒక తండ్రిలాగా వచ్చారు. ఆయన మరి లేకపోవడం ఎంతో మనకి ఒకటే, కానీ అయితే ఆయన తండ్రి గారితో ఉన్నారు. హీఈస్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. అందుకని ఒక మాట దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట పౌలు గారు చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, 2 Corinthians 6th chapter verse 18 చదువుకున్నాం. అందరం కలిసి ఆ మాట చదువుదాము, మధ్యలో నుంచి చదువుదాము. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులై కుమార్తెలై ఉన్నారని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మాట చెప్పేది ఎవరు? సర్వశక్తి గల. అందుకని ఆయన ఎవరంటే దావీదు అంటాడు, తండ్రి లేని వారికి ఆయన తండ్రి. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, నేను మిమ్మును చేర్చుకుంటాను. రెండవది, మీరు నాకు కుమారులు. మూడవది, నాకు మీరు కుమార్తెలు. నాలుగవది ఎవరు చెప్తున్నారంటే ఈ మాట? సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. అందుకని తండ్రి అనే ఆ పదములో ఆ 2వ అక్షరం ఏంటంటే ఏ అనేది ఏం చూపిస్తుందంటే, మొట్టమొదటి దేవుడు తండ్రిగా మనకేమిస్తున్నాడు అంటే ఒక అష్యూరెన్స్. నేను మీకు తండ్రిగా ఉంటాను. ఏమిస్తున్నాడు? అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అష్యూరెన్స్ అంటే ఏంటి చెప్పండి? అష్యూరెన్స్ అంటే నిశ్చయత. ఇంకో మన తెలుగు భాషలో చెప్పాలంటే ఒక భరోసా. నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు ఇక ఎదుట నా పిల్లలుగా ఉంటారు. ఇది అష్యూరెన్స్ అనేది. రెండవది మనం చూసినట్లయితే అలయన్స్. మీరుతోనే నేను ఉంటాను, మీతో కలిసి ఉంటాను, మీరు నాకు కుమారులుగా ఉంటారు, కుమార్తెలుగా కుటుంబాన్ని దేవుడు చేర్చుకుంటాను, ఆదరిస్తాను. ఎలా ప్రభువా అంటే ఐ గివ్ మై అష్యూరెన్స్. రెండోది, ఐ గివ్ మై అలయన్స్ విత్ యూ. నేను మీతోనే ఉంటాను, మీతోనే కలిసి ఉంటాను, మీతోనే నడుస్తాను, మీతోనే జీవిస్తాను, మీకు తోడుగా ఉంటాను. అందుకని తల్లి మరచిన, తండ్రి విడిచిన ఆయన నా తల్లిదండ్రులు వీడచిన వీడువావు నన్నేనాడు
బంధుమిత్రులు ద్వేషించిన వీడువావు నన్నెన్నాడు. నా తల్లిదండ్రులు వీడచిన వీడువావు నన్నెన్నాడు. బంధుమిత్రులు ద్వేషించిన వీడువావు నన్నెన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు, విడువాక కృప చూపెదవు, విడువాక కృప చూపెదవు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. కాబట్టి నా తల్లిదండ్రులు విడిచిన యెహోవా నన్ను మొట్టమొదట దేవుని యొక్క ఒక భరోసా మనకుంది. నేను మిమ్మల్ని చేర్చుకుంటా, నేను మిమ్మల్ని ఆదరిస్తా, నేను మీకు తోడుగా ఉంటా. గాడ్స్ అష్యూరెన్స్. రెండవది గాడ్స్ అలయన్స్. నేను మీతోనే ఉంటా, ఎక్కడో ఉండి నేను మిమ్మల్ని ఆదరించను, మీతోనే. ఎప్పటి వరకు ఉంటావు ప్రభువా అంటే అంతము వరకు, ఆదివారం వరకు కాదంట, అంతము వరకు. ఇంకా ఎంత తోడుగా ఉంటావు ఎప్పటి వరకు అంటే ఇంకా అంటాడు యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో. ఇది రెండవది. మూడవది చూస్తే గాడ్స్ అబండెన్స్. ఒక తండ్రిలాగా తండ్రి ఏవైతే చేస్తాడో, తండ్రి ఎలా ప్రేమిస్తాడో, తండ్రి ఎలా ఆదరిస్తాడో, తండ్రి ఎలా ధైర్యపరుస్తాడో, అవన్నీ కూడా అలాగే అమ్మ మీకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. అబండెన్స్ అంటే సమృద్ధి, ఏ లోటు చేయను. ఆయన తండ్రిగా ఉండి ఏ అవసరమో తీరుస్తాడు, ఏ అక్కరో చూస్తాడు, అన్నీ కూడా ఆయనే చూస్తాడు. మూడవది కుటుంబానికి గాడ్స్ అబండెన్స్. ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాను, మన తండ్రి గారు పరమ తండ్రి దగ్గరికి వెళ్ళారు, ఆ తండ్రి గారు ఇక్కడ వచ్చారు. జస్ట్ షిఫ్టింగ్, డ్యూటీ చేంజ్ అయ్యింది. ఇప్పుడు పరమ తండ్రి అనుకున్నాడు, ఆయనే తండ్రిగా ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, అన్నీ కూడా ఏం చేస్తాడు, తుడిచివేస్తాడు. కాబట్టి గాడ్స్ అబండెన్స్. అంతేనా అంటే సర్వశక్తి గల ప్రభువుగా ఆదికాండం 17:1 అబ్రహాముకు సర్వశక్తి గల దేవుడు ప్రత్యక్షమై. నాలుగోది ఏంటంటే గాడ్స్ అపియరెన్స్. ఆయన మనకి చెప్పండి తన్ను తాను కనపరుచుకుంటానే ఉంటాడు. ఆయన చూడగలుగుతాం, ఆ తండ్రిగా మనము ఆయన సన్నిధిని అనుభవిస్తాం, ఆయన చూడగలుగుతాం, ఆత్మలో ఆత్మీయంగా ఆయనను అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ కుటుంబానికి దేవుడిస్తున్న 4 అంతల ఆదరణ. నాలుగోది ఏంటంటే గాడ్స్ అపియరెన్స్. అందుకని యేసు వారితో కూడా నడిచాడు, యేసు వారితో కూడా ఉన్నాడు, యేసు వారితో కూడా సంచరించాడు, యేసు వారితో కూడా పాట పాడాడు, వారితో కూడా ప్రార్థించాడు, వారితో పాటు ప్రయాణం చేశాడు, చివరికి వారితో కూడా భోజనం చేశాడు. పిల్లలారా తినటకు మీ అర్థం ఏమన్నా? గాడ్స్ అపీరియన్స్ విత్ అస్. ఆ స్థానంలో ఉన్నాడు. అంతేకాదు, మరి ఇప్పుడు తండ్రి గారు భాస్కరరావు గారు అక్కడ నెమ్మది పొందుతున్నారు, అక్కడ ఆదరణ పొందుతున్నారు, అక్కడ పరమ తండ్రిని చూస్తున్నారు. నిజంగా ఆయన సేవ చేయాలన్న ఆశ ఇందాక
అన్న చెప్పినట్లుగా దేవుని సేవకుడు అన్న చెప్పినట్లు అన్న పేరన్నా ప్రదీప్ అన్న చెప్పినట్లుగా మరి నిత్య సేవగా అయినా వెళ్ళిపోయారు. అక్కడే దేవుని సేవిస్తున్నారు యుగాలు. వారు ప్రభువును సేవిస్తూ ఆయన ముఖ దర్శనము అనుభవంలోకి వెళ్ళిపోయారు. అయితే ఈ కుటుంబానికి దేవుడిచ్చిన ఈ 4 steps ఆఫ్ కంఫర్ట్ ఏ అనేది మొట్టమొదట గాడ్స్ అష్యూరెన్స్ అన్న ధైర్యం ప్రభు మీతోనే ఉన్నాడు, సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు. గాడ్స్ అలయన్స్ మీ దగ్గరకు వస్తాడు, అన్ని విషయాల్లో మాట్లాడతాడు, అన్ని విషయాలు పంచుకుంటాడు. గాడ్స్ అబండెన్స్ ఏ లోటు రానివుడు, ఏ తక్కువ ఆయన మనకు చేయడు. సమృద్ధినిస్తాడు. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉండాలని కోరుతున్నాను. కృపా సమృద్ధి, ప్రేమ సమృద్ధి, వాక్య సమృద్ధి, మందిర సమృద్ధి, ఆహార సమృద్ధి, ఆత్మ సమృద్ధి. 4వది చివరిగా చూస్తే ఏంటంటే గాడ్స్ అపియరెన్స్. ఆయన మనకి కనపరుచుకుంటాడు, ఆయన చూడగలడు, ఆయన తండ్రిగా. కాబట్టి అదే అంటున్నాడు, ఈ మాటల ద్వారా మిమ్మల్ని మీరు ఆదరించుకోవాలి. కాబట్టి ఇక్కడ 2 కొరింథీ 6:18 నేను మిమ్మను చేర్చుకుందును, నేను వారికి తండ్రినై ఉందును, వారు నాకు కుమారులను కుమార్తెలై ఉందురు అని సర్వశక్తి గల ప్రభువు అమ్మా ప్రభు చెప్తున్నాడు. ప్రభు మీకు తోడుగా ఉంటాడు, ధైర్యపరుస్తాడు. ఆయనే ఈ కుటుంబ యజమానిగా ఉంటాడు. అయితే ఇంకా భాస్కరరావు గారి ఆ పని, ఆ పరిచర్య, ఆయన ఏదైతే ఇంకా ఆశపడ్డారో దేవుని కొరకు చేయాలని, అది మనము కుటుంబంగా బాధ్యత తీసుకొని ప్రభువుని మనము సేవిస్తాము. ధైర్యంగా ఉండండి. అందుకని ఆదరణ కలిగి నుండుడి, ఆదరిస్తాడు. నేనే మిమ్మను షారు ఏర్పదం యెరూషలేములోనే మీరు ఆదరించబడదు. ఆయన పేరే గొప్ప ఆదరణ కర్త. ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. వాటి అనుభవాలతో 4 అనుభవాల్లో కుటుంబంలో ప్రభు తన రాకడ వరకు 4 గంటలుగా తోడుగా ఉండి నడిపిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, సమృద్ధినిస్తూ, తను తాను ప్రతి విషయంలో తండ్రిగా, కుటుంబ యజమానిగా, స్నేహితుడిగా కనపరుచుకుంటూ ప్రభు నడిపించులాగిన ప్రభు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. 2 దైవ సేవకులు ప్రార్థన చేయండి. అమ్మగారు ఆరోగ్యం కొరకు, ఆదరణ కొరకు, ధైర్యపరచబడట కొరకు, అట్లాగే మరి చిన్న కుమారులు వారిని కూడా దేవుడు ఆదరించి ధైర్యం. అలాగే నాన్నగారు కూడా వచ్చారు, బ్రదర్ గారు చెప్పండి, బాబురావు గారు అన్నగారు కూడా వచ్చారు. వారి ఆదరణ, ధైర్యం కొరకు, పిల్లలందరి కొరకు మరి 2 సేవకులు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ప్రేమల తండ్రి, నాయన కృపల దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ఈ మధ్యకాల సంబంధ వేలాదిగా స్థుతులు స్తోత్రం తెలుస్తున్నాం. మా తండ్రి, మా గొప్ప దేవ, మీ కొందనాలు నాయన. ప్రేమల తండ్రి, అయ్యా మీరు తండ్రిగా ఉంటాను చెప్పారు ప్రభా, మీ కొందనాలు తండ్రి. అవును నాయన, పరమ తండ్రిగా నాయన మీరు ఉన్నారు. ఎల్లవేళ మీరు తోడుగా ఉన్నారు తండ్రి. ప్రభా, శరీరం ద్వారా తోడుగా ఉన్నారు, ఆత్మ తోడుగా ఉన్నారు. అందుని బట్టి మీకు కొందనాలు తండ్రి. అయ్యా నిత్యము వారు మీ తండ్రిగా ఉన్నారు, కాపాడుతాను చూస్తున్నారు, బలపరుస్తాను చూస్తున్నారు, ఆదరిస్తాను చూస్తున్నారు. ప్రభా మీకు వందనాలు నాయన. మీ పిలిచిన ప్రతి శ్రేష్టమైన లేఖన బట్టి ప్రభా మీకు వందనాలు తండ్రి. ఎంతైనా నమ్మలేవు జనులు కనుక ప్రభా తండ్రి, వారికి లేఖన బట్టి ప్రభా నాయన మీ బిడ్డలను బలపరుస్తున్న ప్రార్థన చేస్తున్నాము. ప్రభా సహాయం చేతండి ఆయన. మరి నాయన తండ్రి అంకుల మహిళలు ఉన్నారు తండ్రి, మరి ఆయన బట్టి మీకు స్తోత్రములు. అయ్యా మరి అంకులను బలపరుస్తు మంచి ఆరోగ్యం చేసేటండి. ఎటువంటి నాయన బలహీనత లేకుండా ప్రభా, ఎటువంటి ప్రభా నాయన అనాథులు ఆలస్యం వెళ్ళకుండా ప్రభా మీరే నాయన వారితో మాట్లాడి నామం వేసేయండి, గోదావరి వేసేయండి. ఆనాడు మీరు అన్నా ప్రభు భయపడవద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పూజిస్తాను చెప్పేవుతండి. ఆ విధంగా ప్రభా నాయన వారిని బలపరచండి, పోషించండి, ఆదరించండి. మంచి ఆరోగ్యాలతో అయ్యా మీ కృపాక్షమాలతో నా బలపరచం ప్రార్థన చేస్తున్నాము. ప్రభా సహాయం చేయండి. మరి వారి కలిగిన నాయన కుమారులను బట్టి నాయన, అలాగే నన్న కోడలను బట్టి వాళ్ళ బిడ్డలు బట్టి కూడా ప్రభా మీకు వందనాలు తండ్రి.
వారి ఉద్యోగుల ప్రభావ మీరు దీవించండి. మరి సేవ చేసిన బదులు బలపరుచు ప్రభావ మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఒక బిడ్డలను బట్టి ఆయా మనవరాలను బట్టి మనల్ని బట్టి ప్రభావ మీకు వందనాలు. వారి సంతానం అందరి ప్రభావ మీ కృపలో బలపరుస్తుంది. వారికి నాయన ఇప్పుడు ప్రభావ ఏం అవసరం నీ ప్రభావ అవసరాలు తీరుస్తూ నాయన క్రీస్తు మహిమ ఐశ్వర్యములో వారి ప్రతి అవసరాలు తీర్చు నాయన తండ్రి మీ కృపలో బలపరుస్తుంది. ఎన్నో ప్రభా మీ కృపాక్షములు అంటూ దీవించండి ప్రభా తండ్రి. వారికి ఏది లోటు లేకుండా ప్రభా నాయన వారికి గిన్నె నిండి పొంగి పొరలే విధంగా సహాయం చేసి ప్రార్థన చేస్తున్నాము ప్రభా. సహాయం తండ్రి. అలా ప్రభా నాయన ఇదిగో తండ్రి మరి వారి యొక్క నాయన తోబుట్లు ఉన్నారు రక్తం ఉన్నారు తండ్రి. వారిని పెట్టుకోవాలి మీకు వందనాలు నాయన. మరి పెద్ద బాబుల గారు నాయన మరి అంతా బలపరుస్తుంది చాలుగా ఉండి ఆ యొక్క సమస్తను కూడా కృపలో బలపరుస్తుంది. ఈ విధంగా ప్రభా నాయన మధ్య సమయంలో మీకు ఘనమైన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే బలపరిచిన వాక్యానుసరమని దీవించమని నెమ్మది వేసి ఉదార వేసేయమని మరి పత్రికలకు తీర్చు మీరు నడిపించమని ప్రభు నేర్పిస్తారు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ఆదరణ కొరకు మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. మరి నాయన సందర్భాల్లో మనుషులు విడిచిపెట్టవచ్చు కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆయన మీరు విడవని దేవుడు ఎడబాయన గనుడు. అందుకని తండ్రి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేది తక్కువ కాదన్నావు ప్రభు. ఆయన కుటుంబీకుల ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన మీరే ఆదరించము. ఈ సేవకు లేని లోటు అయ్యా ఈ కుటుంబానికి మీరు తీస్తూ రండి. సహాయ సహకారాలు అందించు ఆయన. మరి ఒక దినం మరి మేము కూడా ఆ రాజ్యానికి చేరాలి. అయితే నాయన మాకంటే ముందుగా మీ కుమారుని పిలుచుకున్న విధానాన్ని బట్టి కూడా అండి మా మధ్యలో లేకపోయినా మీరున్నారు. పిల్లలనేమి పెద్దలనేమి అందరినీ ధైర్యపరిచి మేము తెచ్చుకోండి ప్రభు. దేవా ఎడతగని సహాయాన్ని కుటుంబానికి పంపించు దేవా. మరి మీరే మా గొప్ప దేవుడు నాయన. మీ కనుదృష్టి ఈ కుటుంబం మీద కుటుంబీకులందరి మీద ఉంచు. సహాయ సహకారాలు అందించమని ప్రభు చూపించమని పరమ తండ్రివి నాయన ప్రభు. తిరిగి మళ్ళీ మేము మా ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డలపై మీ కనుదృష్టి ఎల్లవేళ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మరొకరు ప్రార్థించండి. Our most gracious loving Heavenly Father, we thank Thee and praise Thee for this beautiful time, Lord. Lord, we give You glory and honor, Lord. We especially pray for this family and Your servant, Brother Bhaskar Rao Garu, who is slept in You, Lord. He is went with You to live with You forever and ever, Lord. Now we pray for the family who are left here, Lord. They are not alone here. They were with the brothers. They were with the church. They are with You, Lord. You please comfort the family, Lord. You bless the family, Lord. Now You spoke with Your servant, Lord, that You look after this family as a father. You give the assurance to this family. Thank You for Your assurance. You are being alliance with this family. Thank You for giving such kind of guarantee and abundance to us. And also You give abundance to this family as a father gives. Thank You for all Your blessings. Thank You for all Your assurance. Thank You for all Your guarantees that You are giving to this family. Especially pray for mother and please be with her, Lord. She is actually not alone. You are with her. And also pray for Brother Bhaskar Rao Garu's sons and all the relatives, daughters and grandchildren and everybody, Lord. You please comfort everybody. You be with them. We give You glory and honor. We love You, we honor You. In Jesus' mighty name we pray. ఆమేన్. తండ్రి ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ప్రభువా ఈ రాసులు మా ప్రియ తండ్రి గారు
భాస్కరరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన జీవితం అంతా ఎంత నమ్మకంగా, యథార్థంగా, భక్తిగా, దీనంగా జీవిస్తూ వచ్చారు. ఆయనతో మాకు కూడా ఉన్న ఆ సంబంధం, ఆ సహవాసం ఎంతో గొప్పది. కొన్నిసార్లు కలిసి ప్రార్థించగలిగాం, కొన్నిసార్లు కలిసి మందిరంలో పరిచర్య కూడా చేయగలిగాం. ఆయన దీనత్వము, ప్రేమ, అంతేకాదు పరిచర్యలో మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించేవారో మేము మర్చిపోలేకపోతున్నాం ప్రభువా. నిజంగా మీ దాసుని మీరు ఈ లోకంలో ఇంతవరకు ఎంతగానో తోడుగా ఉంటూ నడిపిస్తూ, అంతేకాదు ప్రభువా మీ సొంత సమయంలో మీ ఇంటికి మీరు పిలుచుకున్నారు. ఆయన మీ దగ్గర ఉన్నారు ప్రభువా, మా దగ్గర లేరు అనే ఒక లోటే కానీ ప్రభువా మీతో ఉన్నారు అనే ఒక ధైర్యం మాకు అనుగ్రహించారు. 2 కొరింథీ 6:18 ద్వారా మరొకసారి ప్రభువా నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను వారికి తండ్రినై ఉంటాననే గొప్ప మాట మాకు ఇచ్చి కుటుంబాన్ని మీరు ఆదరించినందుకు ఇంకనూ ధైర్యపరచండి. మీరే సహాయం చేయండి. దాసుల అమ్మగారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అందరికన్నా ఎక్కువ దుఃఖము, బాధ, లోటు, విడబాటు అమ్మకుంటుంది. మీరే ఆ స్థానంలో ఉండి ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ప్రభువా సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఎలాగో కురిగిపోకుండా సహాయం మీరే ధైర్యపరచు. లేవనెత్తండి. చిన్న కుమారులు, వారి కుటుంబాలు, అలాగే వారికి ఇచ్చిన మనవులు, మనవరాలు అందరినీ కూడా ధైర్యపరచండి. గత దినాల్లో ప్రభు కొంత పరిచర్య మరి వెళ్ళటం వల్ల మీరు రాలేకపోయాం. ఈ రోజున ఈ అవకాశం మాకు ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన ఎంతో ప్రేమతో మమ్మల్ని చేర్చుకున్నారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు అందరినీ ఆదరించి ధైర్యపరచండి. ముఖ్యంగా అన్నగారి యొక్క సహోదరులు బాబురావు గారు ఈ దాసుని కూడా మేము కలుసుకుని బాధ్యత ఇచ్చారు. ఆయన యొక్క పరిచర్య ప్రభావ మరి జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన ప్రభావ 2 బిడ్డలు, కుమారుడు, వారు యూకేలో వారిని ఎంతగానో ప్రభావం మీరు సపోర్ట్ చేశారు. చిన్న కుమారుడు బెంగళూరులో ఉంటుండగా, గూగుల్లో చేస్తుండగా సహాయం చేయండి. వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. మీకే వందనాలు. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి యేసు ప్రభులో మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా చూస్తారు. చిన్న బిడ్డలు కూడా ఉన్నారు. వీరిని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. పాప చేయి కూడా ముట్టి స్వస్థపరచండి. ఇంకా ప్రభువా మనందరికీ దయగలస్తాలు కప్పించుకుంటూ కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆదరించి, ధైర్యపరిచి, సహాయం చేయండి. మీరే మహిమ పొందడం. ఈ వాక్యాన్ని ఈ కుటుంబంలో స్థిరపరిచి మీరు అక్కడ వరకు, యుగ సమాప్తి వరకు మీరే ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, నడిపిస్తూరా మీరు మహిమను పొందున్నారు. పరమ తండ్రిగా మీరు ఉండరు. గొప్ప చూపమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వందనములతో మా ప్రియ ప్రభువును, మా రక్షకుడునైనా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ, కుటుంబానికి సదాకాలము తోడై ఉండి ఆదరించునుగాక. ఆమేన్. ఆదరించి కాపాడువాడు, విడిచువాడు. ఆదరించి కాపాడువాడు, విడిచువాడు. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెద